హలో పిల్లలు, స్టోరీ చెప్తా గురు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అల్లరి ఏనుగు మాయా అద్దం. స్టోరీలోకి వెళ్దామా? ఒక అందమైన అడవిలో అల్లరి అనే చిన్న ఏనుగు ఉండేది. అది చాలా చురుకుగా సరదాగా ఉండేది. కానీ ఒక అలవాటు మాత్రం ఉండేది. ఎప్పుడు ఇతర జంతువులను చూసి తనను తాను పోల్చుకునేది. జింకలా నేను వేగంగా పరిగెత్తలేను, కోతిలాగా చెట్టు ఎక్కలేను, నెమలిలాగా అందంగా కూడా లేను అని బాధపడేది. ఒకరోజు అడవిలో తిరుగుతుండగా అల్లరి ఏనుగుకి ఒక పాత అద్దం కనిపించింది. ఆ అద్దంపై ఇలా రాసి ఉంది: ఈ మాయా అద్దం నీలో ఉన్న ప్రత్యేకతను చూపిస్తుంది. అల్లరి ఏనుగు ఆశ్చర్యంగా అద్దంలో చూసింది. అప్పుడు అద్దం మాట్లాడింది: నీ పెద్ద చెవులు చిన్న శబ్దాలను కూడా వినగలవు. నీ బలమైన కాళ్ళు దూరం దూరం నడవగలవు. నీ పొడవాటి తొండం నీకు మాత్రమే ఉన్న అద్భుతమైన బహుమతి. అల్లరి ఏనుగు ఆశ్చర్యపోయింది. అప్పుడే ఒక చిన్న కుందేలు పరిగెత్తుకుంటూ వచ్చింది. నా బంతి చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయింది, దాన్ని తీసివ్వగలవా అని అడిగింది. అల్లరి ఏనుగు తన తొండంతో బంతిని జాగ్రత్తగా తీసి కుందేలుకి ఇచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఒక చిన్న పక్షి గూడు కింద పడిపోయింది. అల్లరి ఏనుగు దానిని మళ్ళీ చెట్టు కొమ్మపై పెట్టింది. అప్పుడు అద్దం మళ్ళీ మెరిసింది. చూసావా, నీ ప్రత్యేకత నీ బలం అని చెప్పింది. ఆ రోజు నుంచి అల్లరి ఏనుగు తనను తాను ప్రేమించడం నేర్చుకుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన మాయ ఉంటుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? మన ప్రత్యేకతే మన బలం.